మన ధ్యానం దేని మీద చేస్తున్నామో మీరు చెప్పగలరా? ప్రభు వారి యొక్క ప్రయాణాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. భూమి మీద మన రక్షకుడైన యేసు ప్రభు వారు ఆయన సంచారం చేస్తూ చేసిన సేవా పరిచర్య వివరాలను గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. ఏ ఊరు దాకా వచ్చామో చెప్తారా? ఏ ఊరు దాకా వచ్చాం? నాయిన్ దాకా వచ్చాం. ఉత్తరం వైపు ఉంటుందా, దక్షిణం వైపు ఉంటుందా నాయిను? మ్యాప్ చూసి చెప్పండి. ఉత్తరం వైపు ఉంటుంది. వెరీ గుడ్. ఓకే. షెడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రభువారు కానా అనే ఊరిలో రెండవసారి చేసిన రెండవ సూచక క్రియ ఏంటో చెప్తారా? షెడ్లో వైష్ణవి హెప్సిమా ఆంటీ, వెరీ గుడ్, చెప్పండి ఆంటీ. వండర్ఫుల్, వెరీ గుడ్ ఆంటీ, క్లాప్స్ కొట్టండి. గ్రేట్, చాలా సంతోషం. అధికారి యొక్క కుమారుణ్ణి కపెర్నహూములో ఉన్న వ్యక్తిని ప్రభు స్వస్థపరిచాడు. ఓకే, కానా నుంచి ప్రభు ఎక్కడికి వెళ్ళాడో చెప్తారా? నజరేత్కి వెళ్ళారు. నజరేత్లో ప్రభు ఏం చేశారు? వాక్యం చెప్పారు. ఎదురుదాడి జరిగింది. కపెర్నహూమ్, నజరేత్ నుంచి ఎక్కడికి వెళ్ళారు? కపెర్నహూమ్కి వెళ్ళారు. కపెర్నహూమ్ నుంచి ప్రభు ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేంకి వచ్చారు. చాలా రోజులు అయిపోయిందిలేండి. యెరూషలేం నుంచి ప్రభు మళ్ళీ పంట చేలల్లో గుండా నడుచుకుంటూ పోతూ ఎక్కడికి వచ్చారు? మళ్ళీ కపెర్నహూమ్కి వచ్చారు. ఎస్, కపెర్నహూమ్లో ప్రభువు సమాజ మందిరంలో బోధిస్తూ ఉండగా ఓచ చెయ్యగలవాడిని ప్రభు స్వస్థపరిచాడు. అక్కడ కూడా ఎదురుదాడి జరిగింది. అందువల్ల ఎక్కడికి వచ్చారు? సముద్ర తీరానికి వచ్చారు. సముద్ర తీరం నుంచి ఎక్కడికి వెళ్ళారు? కొండ మీదకి వెళ్ళారు. అందుకనే నేను మాటి మాటికి రిపీటెడ్గా ఇవి చెప్తూ ఉన్నాను కదా. కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళి ఏం చేశారు చెప్పండి? కొండ మీదకి వెళ్ళి ప్రభు ఏం చేశారు? 12 మంది శిష్యులను ఎంచుకున్నారు కదా. ఎంచుకొని రాత్రంతా ప్రార్థన చేసి కొండ మీద ప్రభువు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రభువు తన శిష్యులని శిష్యులు ప్రభువు వెంట ఉండటం, ఇక అప్పటి నుంచి శిష్యులు ఎన్నడూ ప్రభువుని విడిచిపెట్టలేదు. అప్పుడు ఆ కొండ మీద నుంచి ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభు ఎక్కడికి వచ్చారు? కపెర్నహూముకు వచ్చారు. కపెర్నహూములో మరొక అద్భుతాన్ని ప్రభు చేశారు. ఏం అద్భుతం చేశారు చెప్పండి? పక్షవాతం అయిపోయిన తర్వాతే శతాధిపతి యొక్క దాసుణ్ణి ప్రభు స్వస్థపరిచాడు. ఆ శతాధిపతి యొక్క గొప్పతనం ఏంటో చెప్తారా? శతాధిపతి యొక్క గొప్పతనం విశ్వసించాడు. ఏమని? ప్రభువు నేనే ఇంటికి వస్తానంటే శతాధిపతి ఏమన్నాడు? మీరు నా ఇంటికి వచ్చేంత యోగ్యత నాకు లేదు ప్రభువా, నువ్వు మాట చెప్పయ్యా, నేను ఆజ్ఞ ఇస్తే ఒక సోల్జర్ వెళ్తాడు, కాబట్టి నువ్వు ఆజ్ఞ ఇస్తే నీ అధికారం క్రింద రోగాలు ఏదైనా లోబడతాయని నేను నమ్ముతున్నాను అని ఆ శతాధిపతి విశ్వసించాడు. అసలు కపెర్నహూములో విశ్వాసమే తక్కువ, ఈయన మనోడే కదా అని అనుకునే వ్యక్తుల మధ్యలో ఈ శతాధిపతి అన్యుడైనా కానీ ప్రభుని అంత గొప్పగా విశ్వసించడాన్ని ప్రభువే సాక్షాత్తు తన నోట ప్రశంసించారు కదా. ఈ వివరాలు కపెర్నహూములో జరిగాయి. కపెర్నహూము నుంచి ప్రభు ఎక్కడికి వెళ్ళారు? వెరీ గుడ్, శబాష్. నాయిను అనే గ్రామానికి వెళ్ళారు. నాయిను గ్రామంలో 4 సంఘటనలు ప్రాముఖ్యంగా హైలైటెడ్గా రికార్డ్ అయ్యాయని చెప్పుకున్నాం. చెప్పండి నాన్న పిల్లలు. నాయిను, కాజుబాబు చెప్పు నాన్న. నాయిన్లో ఏం జరిగింది? నైతిక్ చెప్పు. చనిపోయిన ఎవరైంది? విధవరాలి కుమారుడు, విడో సన్ కదా. గ్రామంలోకి ఎంటర్ అవుతానే ఒక అద్భుతం చేశాడు. ఏం చేశాడు? పాడె మీద నుంచి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు కదా, లేపాడు. తర్వాత అక్షయ నా వైపు చూడట్లా, చెప్పు. ఆ తర్వాత ఏంటి నెక్స్ట్? పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాలని కన్నీటితో కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది. ఆ సంఘటన నాయినులోనే జరిగింది. ఇంకొకటి, రాబోన్నవాడో నువ్వేనా కాదా అని యోహాను తన శిష్యులను పంపించిన సంఘటన కూడా నాయినులోనే జరిగింది. ఇంకొకటి ఆఖరి సంఘటన నాయిన్లో నేను కూడా మర్చిపోయా.
కాబట్టి ప్రభువారు నాయిను గ్రామంలో 4వ విషయం ఆయన ఏమని రికార్డ్ చేశారంటే, అయ్యో కోరాజీనా బెత్సైదా అని ప్రభువు వాళ్ళని గురించి ఏడవటం, రోదించటం, వారి అవిశ్వాసాన్ని చూసి ప్రభు దుఃఖపడటం కూడా నాయిను గ్రామంలోనే జరిగింది. అక్కడి నుంచి ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారో చెప్తారా? నాయిని నుంచి ప్రభు ఎక్కడికి వెళ్ళారమ్మా? సముద్ర తీరానికి వెళ్ళారు. వెరీ గుడ్. నాయిని నుంచి ఆయన సముద్ర తీరానికి వెళ్ళారు. ఆ సముద్ర తీరానికి వెళ్లే ముందు ఆయన ఒక ఇంటిలో ఉండి బోధ చేస్తా ఉన్నారు. ఆ ఇంటిలో ఉండగా ఆయన తల్లి, ఆయన సోదరులు వచ్చారు కదా. వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు? నా తల్లి ఎవరు, నా తండ్రి, నా సహోదరులు ఎవరు? దేవుని చిత్తాన్ని చేసేవాళ్లే అన్నాడు కదా. ఎందుకన్నాడో మనం చెప్పుకున్నాం కదా. ఎందుకన్నాడు చెప్పండి అన్న, సోదరులు చెప్పండి, పెద్దవాళ్ళు. నా తల్లి ఎవరు, నా తండ్రి, అది డెరోగేటరీగా ఉంది కదా. అంటే ఆయన ఇన్సల్ట్ చేస్తున్నట్టుగా ఉంది. తల్లిని లెక్క చేయట్లేదు, సోదరులు లెక్క చేయట్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది అది. కానీ నిజమైన కారణం ఏంటో మనం చెప్పుకున్నాం కదా. ఏంటిదన్న కారణం? ఒక్కళ్ళకే గుర్తుందే బాబు. యవనస్తులు పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. అంటే మిమ్మల్ని అడుగుతారు, ఏంటన్నా మీ బైబిల్లో తల్లిదండ్రుల్ని గణపరచకూడదు, సన్మానించకూడదు, యేసయ్య చెప్పాడు కదా, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, కుటుంబాన్ని లెక్క చేయలేదు అన్నట్టుగా ఉంది కదా బైబిల్లో అంటారు. అప్పుడు మీరేం జవాబు చెప్పాలా? ఏమోనన్నా మాకు తెలీదు అనకూడదు. ఏం చెప్పాలన్నా? ఎందుకంట ప్రభు అలా అనింది? ఆయన అసలు పట్టుకొని పిచ్చోడైపోయాడు, మతి చెల్లించిన వాడని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రభు చెప్పాడు ఆ మాట. చనిపోయేటప్పుడు శిలువ మీద ఏం చేశాడన్నా? తల్లిని వదిలిపెట్టాడా? మరి తమ్ముళ్ళని వదిలిపెట్టాడా? పునరుద్ధానుడైన తర్వాత ఫస్ట్ ఎవరికి కనిపించాడు? పేతురికి, వీళ్ళందరికి కనిపించిన తర్వాత కుటుంబంలో యాకోబుకి కనిపించాడు. ఆయన తల్లిదండ్రులను వదిలిపెట్టలా, సహోదరులను వదిలిపెట్టలా, కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయలా. అసలు ఎంత 30 సంవత్సరాలు ఆయన తండ్రికి విధేయుడుగా సేవ చేశాడు. కాంటెక్స్ట్ని, ఒక టెక్స్ట్ని పట్టుకొని, కాంటెక్స్ట్లో నుంచి కాకుండా ఒక చిన్న టెక్స్ట్ని పట్టుకొని కొందరు ప్రశ్నలు వేసి ఇందులో ఏదో తప్పు ఉంది కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. అందువల్ల మనం ఆ కాంటెక్స్ట్ని, ఆ బ్యాక్గ్రౌండ్ని తెలుసుకోవటం ఎంతో అవసరం. ఇప్పుడు చెప్పండి, అలా ప్రభువారు ఆ ఇంటిలో నుంచి బయటికి వచ్చి సముద్ర తీరానికి వచ్చి, సముద్ర తీరంలో ఏం చేశారో చెప్పండి అమ్మా. సముద్ర తీరంలో ఏం చేశారో చెప్పండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనం కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుండి 23 దాకా. మీరు మర్చిపోయారా అప్పుడే? ఉపమానాలు ఎన్ని చెప్పాడు చెప్పండి నాన్న. బన్సీ చెప్పు నాన్న. జోయల్ చెప్పు, ఎన్ని ఉపమానాలు చెప్పాడు ప్రభువారు? ఊహించి చెప్పు అమ్మా. ఎన్ని ఉపమానాలు చెప్పాడన్నా? బ్రదర్స్ చెప్పండి అన్న. ఉపమానాలు, ఉదాహరణలు. ఉపమానాలు అంటే కొంచెం కఠినంగా ఉంది ఆ పేరు. ఎన్ని ఉదాహరణలు, ఎన్ని స్మాల్ స్టోరీస్, నీతి కథలు అని చెప్పొచ్చు మన తెలుగు భాషలో. ఏమని చెప్పొచ్చు? నీతి కథలు. ఏంటిదమ్మా? 7 చెప్పాడు. 7ట్లో మొట్టమొదటిది మీకు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నా. మొదటి ఉదాహరణ, ప్రభువు చెప్పిన మొదటి ఉదాహరణ, విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరాడు. కొన్ని ఎక్కడ పడ్డాయి? మంచి నేలలో పడ్డాయి, ఫస్ట్ పళ్ళ. కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, తర్వాత రాతి నేలలో, ఆ తర్వాత ముళ్ళ పొదలలో, ఆఖరిలో ఎక్కడ పడ్డాయి? మంచి నేలలో పడ్డాయి. ఇది ఫస్ట్ ఉపమానమే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది కదా. ఇప్పుడు మీరు చెప్పాలా, ఇక్కడి నుంచి ప్రభు ఎక్కడికి వెళ్ళారు? ఆ ఉపమానాల్ని బోధించిన తర్వాత ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారో కిషోర్ అన్న మనకి చదివి వినిపిస్తారు. అన్న చదువుతారా? మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుదాం. ఇక్కడి వరకు మీకు క్లియర్గా ఉంది కదా. ఆయన ఉపమానాలు చెప్పి సముద్ర తీరమున ఆయన ఉపమానాలు, ఉదాహరణలు బోధించిన తర్వాత అక్కడి నుంచి ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజు మన పాఠం అక్కడి నుంచి మొదలవుతుంది. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు అంటే ఏ దినం అన్నట్టు?
పైన కనిపించిందా మీకు? ఆ దినమే అంటే ఏ దినము? ఉపమానం లేక వారికి బోధింపలేదు గాని ఏనా? మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం కదా. ఒక్క నిమిషం నన్ను కూడా దీనివ్వండి. ఆ దినమే అంటే ఏ దినం? ఏ దినం అన్నా? 30వ వచనం చూడండి. లేకపోతే ఇక ఇవన్నీ పైన నుంచి దేవుని రాజ్యమును గురించి ఉపమానాలని ఆయన బోధించటాన్ని గురించి మనం చూస్తాం కదా. 4వ అధ్యాయం 1 చూస్తారా? 4:1 ఆయన సముద్ర తీరమున మరలా బోధింప ఆరంభింపగా బహుజనులు ఆయన దగ్గరికి వచ్చారు. 2వ వచనం 4వ అధ్యాయం 2వ వచనం ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లా చెప్పాడు. అప్పుడే ఇదిగో త్రోవ ప్రక్కన పడ్డాయి, పక్షులు వచ్చి మింగేశాయి అనే ఉపమానాలన్నీ చెప్పాడు. చెప్పి 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 33వ వచనం చదువుతారా? 4:33 వారికి వినుటకు శక్తి కలిగిన వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని, ఏమి బోధించలేదు గాని, ఉపమానం లేక ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నింటినీ విశదపరచను. ఇదేంటిదన్నా ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ విషదం చేయటం ఏంటి అమ్మా? ఎగ్జాక్ట్లీ అది ఆ తలంపు పట్టుకోవాలా అమ్మ. మీకు అర్థమైందా? ప్రభు ఎన్ని ఉపమానాలు చెప్పాడు? 7 చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకి విశదపరిచాడు అన్నాడు. ఏంటిది దాని అర్థం? అది మత్తయి సువార్తలో మనకు కనిపించింది కదా. 7 ఉపమానాల్లో 2 ఉపమానాలు మాత్రమే ఆయన బహిరంగంగా చెప్పాడు, ఓపెన్గా చెప్పాడు. ఎన్ని బాబు? 2, ఓన్లీ 2. మిగిలిన 5 కథలు లేకపోతే నీతి ఉపమానాలు, ఉదాహరణలు మిగిలిన 5 ఎక్కడ చెప్పాడన్నా? లోపల శిష్యులకి 4 వాల్స్ మధ్యలో చెప్పాడు. అంటే విశ్వాస జీవితంలో బయట నేర్చుకునే కొన్ని ఉంటాయి అందరికీ కలిపి, కొన్నేమో కేవలం విశ్వాసులకే చెప్పేవి ఉంటాయి. విశేషంగా ఎస్కటాలజీ అంటారు. ఎస్కటాలజీ అంటే ఏంటన్నా? థియలాజికల్ టర్మ్ చెప్పాను నేను. ఎస్కటాలజీ ఆఖరి దినాల యొక్క వివరాలు, ఆఖరి దినాల అంత్య దినాలను గూర్చినటువంటి సంగతులు. ఈ అంత్య దినాలను గూర్చిన సంగతులు ప్రత్యేకంగా ప్రభు ఒలీవ కొండ మీద అందరికీ చెప్పాడా? శిష్యులకే చెప్పాడా? ఒలీవ కొండ మీద కేవలం శిష్యులకే చెప్పాడు. కొండ మీద ప్రసంగం గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి మాటలు. ఉపమానాల్లో 5 రహస్యంగా చెప్పాడు, శిష్యులకే చెప్పాడు. విశ్వాసులకే వర్తించే కొన్ని సూత్రాలు ఉంటాయి. విశ్వాసులకి వర్తించే వాటిని లోకంలో చెప్పకూడదు. మనం లోకంలో వర్తించే వాటిని ఇక్కడ చెప్పకూడదు. కాబట్టి ప్రభువారు కొన్ని ఆత్మీయ పాఠాలని విత్ ఇన్ ద వాల్స్, క్లోజ్ సర్కిల్, విశ్వసించిన యోధులకి మాత్రమే వర్తించే కొన్ని సంగతులు ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని 3 భాగాలుగా గమనించాలి. దేవుని వాక్యాన్ని ఎన్ని భాగాలన్నా? 3 భాగాలుగా. 1 ఆయన లోకానికి చెప్పే కొన్ని సత్యాలు, అంటే అవిశ్వాసులకి, నమ్మని వారికి చెప్పే కొన్ని సంగతులు ఉంటాయి. 2 విశ్వాసులకి కొన్ని చెప్పే సంగతులు ఉంటాయి, విశ్వాసులకి సంఘము లోపల చెప్పే కొన్ని సంగతులు ఉంటాయి. 3 ఆయన వాక్యంలో యూదుల కొరకు మాత్రమే చెప్పే కొన్ని ఉంటాయి. 3 గ్రూప్స్ కదా. ఎన్ని గ్రూప్స్ అన్నా చెప్పండి? 1 అవిశ్వాసులు, 2 విశ్వాసులు. వీళ్ళిద్దరూ కాకుండా యూదులకి ప్రత్యేకంగా కొన్ని ప్రభు నేర్పిస్తూ ఉంటాడు. యూదులది తెచ్చి విశ్వాసులకి, విశ్వాసులది తీసుకెళ్ళి యూదులకి, రెండిటికి సంబంధించింది తీసుకెళ్ళి అన్యులకి వర్తింపజేస్తే అది నిజమైన భావం, వాక్యం కాదు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఎవరికి చెప్పాడన్నా? ఇప్పుడు చెప్పండి అన్న మీరు. తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు నువ్వు. ఎవరికి ఇది వర్తించేది? అమ్మ ఇది ఎవరికి? అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అనగానే పాస్టర్ గారు తల మీద చేయి పెట్టి ఏమని ప్రార్థన చేస్తాడు? నా జేబులో డబ్బులు పెట్టు,
నీ అప్పులన్నీ తీరిపోతాయి, నువ్వేమవుతావు? నువ్వు తలగా ఉంటావు కానీ. నిజమేనా ఇది? ఎప్పుడు చెప్పాడు ఇది తలగా ఉంటావు కానీ తోకగా ఉండవని? ద్వితీయోపదేశకాండ గ్రంథంలో చెప్పాడు. ఎవరికి చెప్పాడన్నా? ఎగ్జాక్ట్లీ. కనాను దేశంలోకి స్వతంత్రం పొందుకొని అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కండిషనల్ బ్లెస్సింగ్ అంటారు దాన్ని. కండిషనల్ బ్లెస్సింగ్ అంటే షరతులతో కూడిన ఆశీర్వాదం. నా మాటింటే, నేను చెప్పినట్టు చేస్తే, నాకు లోబడితే ఈ భూమిలో స్వతంత్ర దేశంలోకి వచ్చి నా ఆజ్ఞలన్నిటిని నువ్వు పాటిస్తా ఉంటే అప్పుడు ఉంటావు. ఎప్పుడు? అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? తలగా ఉంటావు, తోకగా ఉండవు. అప్పుడు అప్పిస్తావు, అప్పు తీసుకో, ఇవన్నీ అప్పుడు తెచ్చి ఎప్పుడు చెప్తున్నాడన్నా? ఇప్పుడు నాకు కానుకివ్వు, నువ్వేమవుతావు? తలగా ఉంటావు, తోకగా ఉండవు. వాగ్దానాలు ఇస్తున్నారు. ఏంటి అయ్యి? వాగ్దానం. ఈరోజన్నా ఈ సంవత్సరం నాకు వాగ్దానం వచ్చింది. ఏం వాగ్దానం? నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. వీడి జీవితం అంతా మళ్ళీ తోకే. అంటే దాని భావం ఏమిటంటే, అది ఇశ్రాయేలీలకి కండిషనల్గా ఆయన పాత నిబంధనలో చెప్పిన సత్యం. సంఘంలో మరి భక్తుడైన పౌలు గారు తలగా ఉన్నాడా? డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర, చెరసాల్లో ఉన్నాడు. కాబట్టి విశ్వాసులకి శ్రమలు, కష్టాలు, తోకగా ఉండటం, క్రింద స్థాయిలో ఉండటం, ఇవన్నీ క్రొత్త నిబంధనలో దైవ ఆశీర్వాదాలతో పోల్చబడ్డాయి. కాబట్టి మేము గొప్ప స్థాయిలో లేకపోతే, ఉద్యోగం లేకపోతే, బాగా ఉన్నతమైన స్థితిలో లేకపోతే దేవుని ఆశీర్వాదాలు లేవన్నా అని అనుకుంటే అది క్రైస్తవ జీవితంలో భయంకరమైన పొరపాటు. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, తొందర వచ్చింది, లోటు కలిగింది. ఇది దీవెన, శాపమా విశ్వాసులకి? ఏంటన్నా అంత సైలెంట్గా ఉన్నారు అన్నా? అదిగోండి, అబ్బా వండర్ఫుల్ ఆంటీ, సంతోషభరితమైన. కష్టం వస్తే చక్కగా చెప్పారు. తొందర వస్తే అదేంటిదంట? దేవుని పిల్లలకి దీవెన. ఇందాక మనం చూసాం కదా, ప్రభువు మహిమపరచబడటం. అయితే కొన్ని సందర్భాల్లో మనల్ని కరెక్ట్ చేయటానికి, డిసిప్లిన్ చేయటానికి కూడా ప్రభువు ఆయన పిల్లల్ని కొట్టినట్టుగా చేస్తాడు. కానీ కొత్త నిబంధనలో సంఘానికి శ్రమ కలగటం అనేది ఆశీర్వాద సూచనగా ప్రభు చెప్పాడు. కాబట్టి సంఘానికి వర్తించే విషయాలు, ఇశ్రాయేలీయులకు వర్తించే విషయాలు, లోకంలో వాళ్ళకి వర్తించే విషయాలు, ఇవన్నీ 3 డిఫరెంట్ సెగ్మెంట్స్ అన్నమాట. వాటిని మనం జాగ్రత్తగా వాక్యంలో గమనించాలి. ఇప్పుడు ఇంతకీ మనం ఆత్మీయమైన అర్థాల్లోకి వెళ్ళిపోయాం. లిటరరీ మీనింగ్స్ మనం చూస్తున్నాం. అంటే ప్రభు ప్రయాణం చేసిన స్థలాల వివరాలను మనం చూస్తున్నాం. ఆయన సముద్ర తీరంలో బోధించాడు. బోధించిన తర్వాత అన్న ఇందాక చదివారు కదా, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35 కదన్నా. ఆ దినమే, ఏ దినం అంటనా? ఆ ఉపమానాలు బోధించిన అదే రోజున ఆయన ఎక్కడికి వెళ్ళాడన్నా చెప్పండి? అద్దరికి వెళ్ళాడు. చూడండి, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదుమని. అద్దరికి అంటే ఏ ఊరు? ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఉన్నాడు ఆయన, కపెర్నహూమ్ ఏరియాలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి అద్దరికి వెళ్ళాలి. అద్దరికంటే గెరాసేనది. యాస్, బాగా చెప్పారు. ఇదిగోండి, అద్దరికంటే ఈ ఊరు, ఈ ప్రాంతానికి వెళ్ళాలన్నమాట. ఈ ప్రాంతంలో 2 ఉన్నాయి. ఏ ప్రాంతంలో? మీకు బోర్డు కనిపించట్లేదు నాకు తెలుసు, కానీ మీరు నేను చెప్పేటప్పుడు గమనించండి. ఇది కూడా 2 ఏరియాస్ ఉన్నాయి కదా. ఒకటి పైన ఏరియా పేరేమని రాశాను? బేత్సైదా. చెప్పండి నాన్న. బేత్సైదా అనే ఊరు అద్దరికి యువతల ఉంది. అంటే అద్దరికంటే సముద్రానికి యువతల వైపు, ఈస్ట్ వైపు. ఇప్పుడు సముద్రానికి ఇటు వస్తే ఒక ఊరు బేత్సైదా. సముద్రానికి తూర్పు వైపు వస్తే క్రింద ఏరియాని ఏమని చెప్పుకున్నాం? దెకపోలి ఆర్ గెరాసెనుల దేశము, గెదరేనుల దేశము. ఈ 3 పేర్లు కూడా దీనికి వర్తించేవే. ఓకేనా? ఇప్పుడు ప్రభు ఏ ఊరు వచ్చాడంటనా? 5వ అధ్యాయం 1వ వచనం చదివి చెప్పండి. వారు సముద్రమునకు అద్దరి గెరాసెనుల దేశం అన్నాడు కదా.
అంటే ఇప్పుడు మీరు చెప్పాలా, ప్రభువారు సముద్రాన్ని దాటి ఏ ఊరు వచ్చాడన్నా? గెరాసెనుల దేశానికి ఈ ఊరు వచ్చాడు. దెకపొలి అనే దేశం ఏరియాలో ఆ ఆ ఆ ప్రాంతానికి ప్రభు వచ్చాడు. వచ్చేటప్పుడు ఎప్పుడు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు ప్రభు సముద్రం మీద నుంచి? ఎలా వచ్చాడు నాన్న? దోణిలో వచ్చాడు. దోణిలో వచ్చేటప్పుడు ప్రభువారు అమరమున తలవాల్చి నిద్రపోతున్నాడు కదా. నేను యాక్చువల్గా అమరం అంటే ముందు ఉంటుంది అనుకున్నా. అమరము అంటే స్టర్న్ అన్నాడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో. అది ఎక్కడ ఉంటుంది అంటన్నా? వెనక భాగం. అమరము అంటే పడవ ఇలా ఉంటుంది కదా. పడవ బొమ్మ గీస్తారు ఎవరైనా పిల్లలు? వద్దులే. పడవ ఇలా ఉంటే ఊహించుకోండి, ముందు వైపు క్యాప్టెన్ నుండి నడిపిస్తాడు తెడ్లేస్తా ఒక్కొక్కసారి, లేదంటే వెనక వైపు కూర్చొని తెడ్లేస్తూ నడిపిస్తారు కదా. సో వెనక భాగంలో ఎక్కువ స్థలం ఉంటుంది, ఇట్లాగా కొంత ర్యాంప్ లాగా ఉంటుంది. ఆ ర్యాంప్ మీద ఈ నావికుల యొక్క సామాన్లు అవన్నీ పెట్టుకునే స్థలం అన్నమాట. దాన్ని అమరము అన్నారు. కాబట్టి ప్రభు పడవ ఇట్లా ముందుకెళ్తా ఉంటే వెనక భాగంలో ప్రభు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఈ నిద్రపోతున్న సమయంలో గలిలయ సముద్రంలో ఏమొచ్చిందంటమ్మా? పెద్ద తుఫాన్ వచ్చింది. ప్రభు నిద్రపోతున్నాడు. ఎందుకు వచ్చి ఉంటుందో చెప్తారా అమ్మా? శిష్యులకి తెలియటం కోసం ప్రభు కరెక్ట్ ఎగ్జాక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఇది ప్రభువుతో ఉన్న వ్యక్తులకి తుఫాన్లు వస్తాయా అనా? ప్రభు వాళ్ళ వెంటున్నాడు, అయినా తుఫాన్ వచ్చిద్దా? ఓరు నాయనో, వస్తే మరి కష్టమే కదా. ప్రభు ఉంటే విశ్వాసుల జీవితంలో తుఫానులు వస్తాయి. యోనా టైంలో కూడా తుఫాన్ వచ్చింది కదన్నా. యోనా టైంలో కూడా తుఫాన్ వచ్చింది, కానీ అప్పుడు ప్రభు లేడు. అప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు వచ్చింది? యోనాకేమో శిక్షించటానికి, అంటే అవిధేయుడుగా యోనా ఉంటే అవిధేయుత స్థితిలో ఉన్నోళ్ళని కరెక్ట్ చేయటానికి కొన్నిసార్లు తుఫాన్ పంపించాడు. కానీ ప్రభువు మాట ప్రకారంగా ప్రభువుకి లోబడి విధేయులంగా వెళ్ళే దారిలో కూడా ఏం రావచ్చు? తుఫానులు రావచ్చు. గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ ఈ తుఫాన్ వచ్చినప్పుడు ప్రభువు నిద్రపోతుంటే శిష్యులు లేపారు కదా. ఏమని లేపారు? బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు. మనం కూడా అదే అంటాం. చింత లేదా అంటే ఏంటి దాని మాట? మన భాషలో చెప్పండి. మన ఏంటయ్యా, నీకేం పట్టట్లేదా? నీకేం బాధ్యత లేదా? నీకు అసలు ఏంటి ఇంట్లో ఇంత కష్టంలో ఉంటే, ఇంట్లో ఎవరైనా ఏం పట్టించుకున్నట్టుగా వాళ్ళు పాటలు పాడుకుంటున్నారు అనుకోండి, ఎట్లా ఉంటుందమ్మా? వాళ్ళని ఏమంటాం? ఏంటి ఇంత సమస్య ఉంటే అసలు నీకేం పట్టట్లేదా? ప్రభుని కూడా మనం వాళ్ళు అడుగుతాం, ప్రభువా నా కన్నీళ్ళు, నా అనారోగ్యం, నా శ్రమలు, నా తొందరలు ఇవన్నీ ఇంత టెన్స్డ్గా ఉంటే నీకు అసలు నన్ను గురించి చింత లేదయ్యా? నన్ను పట్టించుకోవా? నా గురించి నువ్వేమన్నా ఆలోచిస్తున్నావు? అసలు దేవుడు నాతో ఉన్నాడా అన్న? ఈ డౌట్ వచ్చిందా ఎప్పుడైనా మీకు? రాలేదా? ఓ ప్రభువా, నాకు బోల్డెన్ సార్లు వచ్చిందే. ఏంటి ప్రభువా, అసలు ఉన్నావా? ఉంటే ఇట్లానేనా నా లైఫ్? ప్రభువా, ఈ కష్టం నీతో నడుస్తుంటే నమ్మకంగా ఉంటే ఇట్లానేనా ఉండేది? ఇంతకీ అలాగా అనిపించే అనుభవం వీళ్ళకి కలిగింది. ఎందుకు కలిగి ఉంటుంది? విశ్వాసాన్ని బలపరచడానికి ఒక కారణం. అమ్మా చెప్పండి నాన్న, షెడ్లో ఉండేవాళ్ళు, ఆంటీ వాళ్ళు, పెద్దవాళ్ళు చెప్పండి. ఆంటీ హెప్సిబా ఆంటీ చెప్పండి, ఎందుకు వచ్చి ఉంటుంది? అమ్మా సృష్టికర్త. ఓకే, యవన బిడ్డలు పృథ్వీ చెప్తావా ఎందుకు వచ్చి ఉంటుంది? ఇప్పుడు నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. ఆయన సముద్ర తీరాన వచ్చాడు. సముద్ర తీరాన ఏం చెప్పండి నాన్న? సముద్ర తీరంలో ఇక్కడ సముద్ర తీరంలో బయలుదేరి వచ్చే ముందు ఏం చెప్పాడు? ఉపమానాలు చెప్పాడు. ఏమని చెప్పాడు ఉపమానాల్లో? ఫస్ట్ ఉపమానం
ఆ వాక్యాన్ని ఏం చేస్తాడు ఆయన? వెతుతాడు. కొన్ని ఎక్కడ పడతాయి? త్రోవ ప్రక్కన కొన్ని, రాతి నెల ఇంకొన్ని, ముళ్ళ పొదల్లో, ఆఖరిలో మంచినీళ్ళలో పడితే ఏమైందంట? బ్రహ్మాండంగా ఫలించిద్ది, వర్ధిల్లిద్ది, 60 అంతలుగా, 100 అంతలుగా, 30 అంతలుగా ఫలించిద్ది. వినేవాడు అలా ఉంటాడరా అని చెప్పి క్లోజ్ చేశాడు మెసేజ్ కదా. అందరు విన్నారా లేదా? విన్నారన్నా? ఎవరు? శిష్యులు బాగా విన్నారు. పైగా అది వినిన తర్వాత రూమ్లోకి వచ్చి అడిగారు. ఏమని అడిగారు? ప్రభువా, ఏంటయ్యా నువ్వు చెప్పింది మాకేంటో కొంచెం అర్థం కాలేదు. ఇప్పుడు మనకు అర్థమైంది, కానీ ఫస్ట్లో ఆయన చెప్పుంటే మనకు కూడా ఎక్కువ ఉండేది కాదు. అడిగితే ప్రభు ఏమన్నాడు? ఒరే, ఎంత చిన్న విషయం అర్థం కాలేదంటయా పేతురు నీకు అని. ఇదిగో భూములు రావి, వినేవాళ్ల విధానం అంటే ఏంటిదంటనా? భూమి. రాతి నేల అంటే ఎలాంటిదంట? మనలాగా బాగా వింటారంట. ఇంటికి వెళ్ళగానే లోపలికి వెళ్ళదు అది. ఏదన్నా కొంచెం డిఫికల్టీ, హార్డ్షిప్, కష్టం వస్తే వాక్యం లోపలికి వెళ్ళలేనంతగా కఠినత్వం మనలో వచ్చేస్తుంది అన్నాడు ప్రభు. మరి ఇంకొకటి ఏమన్నాడు? ఇదిగో మనలాగా ఎన్న వెంటనే కాకొచ్చి ఎత్తుకుపోయిందంట మన తల. కాకొచ్చి ఎత్తుకుపోయిందంట. ఏం ఎత్తుకుపోయిందమ్మా? ఏం ఎత్తుకుపోయింది? చెప్పండి, ఏం ఎత్తుకుపోయిందో? చికెన్ ముక్కలుగా కాకొచ్చి ఏం ఎత్తుకు వెళ్ళిపోయింది? రోజు అదే చేసిద్ది. ఇక్కడ నుంచి అయిపోయి ఇంటికి వెళ్ళగానే టేబుల్ మీద కూర్చోగానే కాకొచ్చి ఏం చేసిద్ది? అంతా ఎత్తుకుపోయిద్ది, విత్తనాలన్నీ పట్టుకుపోయింది. అది ప్రభు చెప్పాడు, అదొక భూమిరా, అదొక మైండ్ రా అన్నాడు. లాస్ట్లో విని భలే కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళకుండే శ్రమలు, టెన్షన్స్, స్ట్రెస్, మోడర్న్ టెర్మినాలజీలో ఏంటిదమ్మా? స్ట్రెస్. ఈ స్ట్రెస్లో పైకి ఎదుగుతున్న విత్తనం కాస్త ఎగ్జామ్స్ స్ట్రెస్, ఈఎంఐస్ స్ట్రెస్, వీటన్నిటిలో ఈ మొక్క ఏమైందంట? కిందకి వెళ్ళిపోయిద్దిరా, ఎదగనివ్వరు. అర్థమైందా మీకు అన్నాడు. అర్థమైంది సార్. దాని తర్వాత ఇంకా 6 ఉపమానాలు చెప్పాడు. చెప్పేటప్పుడు బ్రహ్మాండంగా విన్నారు. ఈనిన తర్వాత ఓడెక్కారు. ఈనిన తర్వాత ఏం చేశారు? ఇప్పుడు ఓడలో ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పాలి మీరు ఎందుకు వచ్చి ఉంటుందో అమ్మా. టీచర్ గారు కాబట్టి కరెక్ట్ చెప్పారు. అక్కడేమో థియరీ నేర్పించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వినేటప్పుడు మనం బ్రహ్మాండంగా వింటాం కదన్నా. రాజులేని యాజక సమూహం, ఆ తర్వాత నీ సొత్తైన ప్రజలు, ప్రభువా నువ్వు నాతో ఉన్నావు, అన్నీ బాగా జై జయకారులు కొట్టి చెప్తాం. మీరే కాదు, నేను కూడా, అందరం. చెప్పిన తర్వాత సముద్రంలోకి వెళ్ళగానే, సముద్రం మీద అడుగు పెట్టగానే, ఇప్పుడు ప్రాక్టికల్ లెసన్ నీకు నేర్పిస్తున్నాను రా అని ప్రభు ఒక టెస్ట్ పెడతాడు. ఏం టెస్ట్ పెట్టాడు వీళ్ళకి? తుఫాన్ వచ్చింది. వీళ్ళు యాక్చువల్గా తుఫానులో నెమ్మదిగా ప్రశాంతంగా ఉండగలగటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయా? భయపడటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయా? ఒకటి. ఎందుకన్నా ఎక్కువ? వెరీ గుడ్, బాగా చెప్పారు అన్న. చూడండి, 4వ అధ్యాయం మార్క్స్ వార్తలో ఉన్నాం కదా మనం. 4:35 చదువుదామా? మార్కు 4:35. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా. ఏమన్నాడు ప్రభు? అద్దరికి వెళ్దాం పదండి అన్నాడు. అద్దరికి వెళ్తాం అని చెప్పాడు. నిజంగా చెప్పాలంటే ఆ ట్రాన్స్లేషన్ ఏంటంటే వి విల్ గో టు ది అదర్ సైడ్ అని చెప్పాడు. వి విల్ గో టు ది అదర్ సైడ్, మనం అక్కడికి వెళ్దాం పదా అన్నాడు. ఇప్పుడు మనం గుంటూరు నుంచి విజయవాడ వెళ్దాం పదండి అని నా కారులో ఎక్కించుకున్నా. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. మీరు నేను తీసుకెళ్తానని నమ్ముతారా, లేకపోతే ఏమనుకుంటారు? ట్రాఫిక్ జామ్ అయింది. మేము మీకు చెప్పా, మనం విజయవాడ వెళ్తామని చెప్పా, వెళ్దాం పదండి అని తీసుకెళ్ళా. ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు మీరు నన్ను నమ్ముతారా, లేకపోతే ట్రాఫిక్ జామ్లో వెనక్కి తెచ్చేస్తాడా అని అనుకుంటారా? అంటే ఇది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రభు చెప్పే మాట, మనం అక్కడికి వెళ్తాం
అంటే నేను చెప్తే మనం ఫెయిల్ అవ్వచ్చు, కానీ ప్రభు మాట చెప్పాడంటే ఏం చేస్తాడన్నా? తలి తాకుమి అన్నాడు. ఒరే, ఈయన మాట చెప్పగానే ఏమైంది? పిల్లడు లేచాడు, పిల్ల లేచింది, యాయిరు కుమార్తె. ఆయన చిన్నవాడా? ఈయనంట్రా ఆళ్ళ ముందే చెప్తున్నాడు. ఎక్కడ ఆ మాట చెప్పాడు? ఎక్కడన్నా ఏ ఊరిలో? నాయిన్లో చెప్పాడు. అంటే మీకు ఈ సీక్వెన్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే 5 రోజుల వ్యవధిలోనే జరిగిన సంఘటనలు, ఎక్కువ రోజులు కాదు. కొండ మీద ప్రసంగం, వెంటనే కిందకి రావటం, శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపరచడం, ఎక్కడున్నాడు అక్కడ నెమ్మది వస్తుంది. ఆయన మాట చెప్తే. ఇప్పుడు ప్రభు అంటున్నాడు వి విల్ గో, మనం వెళ్ళిపోతాం. ఆయన చెప్పాడంటే ఏం చేస్తాడు? ఆయన చెప్పాడంటే అది జరిగిద్ది, మనం చెప్పినట్టు కాదు. ఆయన నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు పో అంటే ఆయన మాటలో శక్తి ఉంది, అది జరిగిద్ది. మరి నీ కుమారుడు బాగయ్యాడు పో అంటే ఆయన మాటలో శక్తి ఉంది, జరిగిద్ది. పాడ మీద ఉన్నోడిని దూరంగా నిలబడి మాటతో అరే చిన్నోడా లేరా అంటే ఆడు లేస్తాడు. ఈయన మాటలో పవర్ ఉంది, ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు శిష్యులు చూస్తున్నారు, చూస్తూ ఈయన చెప్పాడంటే మనమేం భయపడక్కర్లేదురా, తుఫాన్ వచ్చినా ఏం వచ్చినా ఎక్కడికి వెళ్తాం? ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. నంబర్ 1, వీళ్ళు నమ్మటానికి గల ప్రాముఖ్యమైన రుజువు కారణం ఏంటంటే హీ సెడ్ ఇట్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్, అండ్ ఇట్ విల్ సర్టన్లీ హ్యాపెన్. ఇంకా దానిలో డౌట్ లేదు. రెండవది, అసలు ఆయనే వాళ్ళతో ఉన్నాడు, మీరు చెప్పినట్టుగా. రెండవది ఏంటన్నా? అసలు ఆయనే వాళ్ళతో ఉన్నాడు. ఆయన ఏ సిట్యువేషన్ అయినా చక్కగా హ్యాండిల్ చేయగల సమర్థుడు. మూడవది, మీరందరూ చెప్పినట్టుగా ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో వాళ్ళ మనసుల్లో ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. ఇన్ని అనుభవాలు, రుజువులు వాళ్ళతో పెట్టుకొని ఇప్పుడు ఈ నీళ్ల మీద వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అమ్మో మనం అవతలికి వెళ్తామా లేకపోతే మునిగిపోతామా? బోధకుడా ఆయన ప్రశాంతంగా నిద్రపోతుంటే ఆయన్ని లేపంటున్నారు మేము నశించిపోతున్నాము. నీకేం అర్థం కావట్లేదా? నీకు చింత లేదా? ప్రియమైన దేవుని పిల్లారా, మనకి థియరీ క్లాస్ ఉంటుంది విశ్వాసులకి, తర్వాత ఏం క్లాస్ ఉంటుందన్నా? ప్రాక్టికల్ క్లాస్ కూడా ఉంటుంది. థియరీ క్లాస్లో ఏమో 95 మార్కులు వచ్చాయి, ప్రాక్టికల్ క్లాస్లోనేమో పాస్ మార్క్ రాలా. అప్పుడు ప్రభు అంటాడు, ఏమంటాడు? వాళ్ళని ఏమన్నాడు? రే అల్ప విశ్వాసులారా, నేను ఎన్నిసార్లు అనిపించుకున్నానో, మీరు ఎన్నిసార్లు అనిపించుకుంటున్నారో నాకు తెలీదు. ఏమని? ప్రాక్టికల్ క్లాసెస్లో ఫెయిల్ అయిన ఎక్స్పీరియన్సెస్. ఎందుకు ప్రభు టెస్టులు చేస్తాడన్నా? ప్రాక్టికల్ టెస్టులు చేసిన వాళ్ళు ఒకళ్ళ పేర్లు చెప్పండి మీరు. ఎవరినైనా ప్రభు టెస్ట్ చేశాడు వీళ్ళని. అబ్రహాము, వెరీ గుడ్. ఇంకెవరినమ్మా? యోబు, వెరీ గుడ్. యోబు అయ్య గారిని టెస్ట్ చేశాడు, అబ్రహాముని టెస్ట్ చేశాడు. ఇంకెవరిని టెస్ట్ చేశాడు అన్నా? ఇంకెవరిని టెస్ట్ చేశాడు? దినవృత్తాంతాలు 2వ గ్రంథం చూడండి ఒకసారి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 31వ వచనం చదువుతారా? దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 32, 31. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి. అతని దేశము అంటే హిజ్కియా, రాజైన హిజ్కియా యొక్క దేశం ఆశ్చర్యంగా వృద్ధి పొందటాన్ని విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతనిని విడిచిపెట్టెను. ఏంటిదంటన్నా దాని అర్థం చెప్తారా ఎవరైనా? అంటే అది ముందు వెనక చదివి ఉంటే అర్థమైంది కదా. హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు, మంచోడు. చెడ్డోడా మంచోడమ్మా? హిజ్కియా చాలా మంచి రాజు. ఆయనకి ఏమొచ్చింది?
ఏం రోగం వచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. గోడ వైపు తిరిగాడు, ప్రార్థన చేశాడు, వెంటనే ఏం జరిగింది? స్వస్థత పొందాడు. ఆ స్వస్థత ఆయుష్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 15 ఇయర్స్ ఎక్స్ట్రా గ్రేస్ పీరియడ్ వచ్చింది. ఈ పీరియడ్ ఆఫ్ 15 ఇయర్స్ గ్రేస్ పీరియడ్లో హిజ్కియా బాగా రికవర్ అయ్యాడు. దేశం కూడా ఏమవుతుంది? సూపర్గా వర్ధిల్లుతుంది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమం ఎక్కడి వరకు వెళ్ళిందన్న? బబులోనికి వెళ్ళింది. ఇప్పుడు ఇశ్రాయేలుకి బబులోనికి ఎంత దూరమో మీరు చెప్పాలా? అందుకనే నేను మ్యాప్లు వేసి మీకు చూపిస్తా ఉన్నాము. ఇటు సైడ్ ఉంటుంది బబులోను. ఎక్కడ ఉంటుంది? ఎంత దూరంలో ఉంటుంది అప్రాక్సిమేట్గా? దాదాపుగా ఊహించి చెప్పండి. దగ్గర దగ్గర నయోమి మోయాబుకి ఎక్కడికి వచ్చింది? నయోమి ఇక్కడ నుంచి ఇదిగోండి యెరూషలేము నుంచి ఇక్కడ మోయాబు ఇక్కడ వరకే. బబులోన్ చాలా దూరంలో ఉంటుంది. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇశ్రాయేల్ దేశం యెరూషలేం నుంచి సౌదీ అరేబియా దాటి వెళ్ళాలా ఇప్పుడు లాంగ్వేజ్లో. అప్పుడు ఎంత దూరమో చెప్పండి? దగ్గర దగ్గర 1500 కిలోమీటర్ల పైన ఉంటుంది. మన భాషలో చెప్పాలంటే ఎంతమ్మా? 1500. హిజ్కియా బాగుపడటం, హిజ్కియా మేలు పొందటం, ఈ సమాచారం అంతా ఎంత దూరం వెళ్ళిందంట? 1500 కిలోమీటర్ల దూరం వెళ్తే అక్కడి నుంచి వాళ్ళు పనిగట్టుకొని జీప్ వేసుకొని వ్యాన్ వేసుకొని ఎక్కడికి వచ్చారు? యెరూషలేములో ఉన్న హిజ్కియా దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే, ఎవరు మాట్లాడుతుంటే? బబులోను నుంచి వచ్చిన అఫీషియల్స్ హిజ్కియాతో మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏం చేశాడంట? దేవుడు ఏం చేశాడన్నా? శోధించి, మీరు ఆ మాట పట్టుకున్నారా? టెస్ట్ చేస్తున్నాడు. ఏమని టెస్ట్ చేస్తున్నాడు? ఏమని టెస్ట్ చేస్తున్నాడక్క? అసలు మనోడి హృదయంలో ఏముంది? ఎవరి హృదయంలో? వాళ్ళు అడుగుతున్నారు, సార్ ఎలా కట్టారు సార్ ఇదంతా అంటే, మనోడు ఏం చెప్తాడా అని దేవుడు మౌనంగా ఉన్నాడంట. మీకు అర్థమైందా? ఏం సార్ ఇంత బ్యూటిఫుల్గా కట్టారు మీరు ఈ డ్యామ్, వాటర్ని మీరు డ్యామ్ కట్టారు, అద్భుతమైనటువంటి రిఫార్మేషన్స్ మీ దేశంలో చేశారు. ఏ దేశంలో? ఇశ్రాయేల్ దేశంలో మీరు ఇంత గొప్పగా చేశారు, ఇంత డెవలప్మెంట్ ఎలా చేశారు సార్ అని అడిగితే హిజ్కియా ఏం చెప్తాడబ్బా? ఏమని చెప్పాలన్నా హిజ్కియా? అరేయ్యా, బబులోని వాళ్ళకి ఏం చెప్పాలంటే, ఇదంతా దేవుడు చేశాడండి, అసలైతే నేను ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాడిని, 2-3 సంవత్సరాల క్రితమే డాక్టర్లు నాకు హోప్లెస్ అని చెప్తే చచ్చిపోవాల్సిన వాడిని, కానీ నాకు గ్రేస్ పీరియడ్ ఇచ్చి దయ చూపించి మళ్ళీ నా రికవరీ ఇచ్చి సార్ ఇవన్నీ కట్టడానికి ఆయనే సార్ సహాయం చేశాడు, దేవుని దయవల్ని ఇవన్నీ నేను కట్టానండి, వాటర్ డ్యామ్ కట్టాను, ప్యాలెస్ కట్టాను, ఇదిగో గార్డెన్ కట్టాను, అందరికీ ఈ మేలుకరమైన అన్నీ నేను అభివృద్ధి పదాలన్నీ చేశాను సార్ అని హిజ్కియా చెప్తాడు. చెప్పాలి. కానీ హిజ్కియా ఏం చెప్తాడబ్బా అని దేవుడంట పక్కన నిలబడి సైలెంట్గా ఉన్నాడంట. దేవుడు హిజ్కియాని. కానీ టెస్ట్లో మరి హిజ్కియా పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడనా? మనలాగే అట్టర్ ఫెయిల్ అయ్యాడు. ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు వాళ్ళందరికీ? అసలు నేను ఎలా చేస్తున్నానో చూపిస్తా రండి, మా దగ్గర ఏమి ఫైటర్ జెట్స్ ఉన్నాయో, ఏమి వెపన్స్ ఉన్నాయో, న్యూక్లియర్ వెపన్స్ అన్నీ ఉన్నాయి, రండి చూపిస్తాను. మొత్తం చూపించాడు. చూపించి ఇవన్నీ నా వల్లే, నేనే డెవలప్ చేసింది, మా సైంటిస్టే, నేను చెప్తేనే చేశాడు అని మొత్తం కాల్ రెగరేసి మొత్తం చూపించాడు. చూపించగానే దేవుడు అన్న, నువ్వు ఫెయిల్ అయ్యావురా. ఎవరు? గర్వం వచ్చిందంట హిజ్కియా మనసులో. అధికారం. అరే చచ్చిపోయేవాడు, ఎప్పుడో అందరూ మర్చిపోయేవాళ్ళు, కానీ బాగయ్యాడు. కాబట్టి దేవుడు అనేకమైన రీతులుగా ఆయన బిడ్డల్ని ఏం చేస్తాడు? టెస్ట్ చేస్తాడు. కొత్త నిబంధనలో ఏమన్నా టెస్ట్ చేశాడన్నా? కొత్త నిబంధనలో ఒకళ్ళ ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడే మనం కొద్ది సమయం తర్వాత చూస్తాం. ఫిలిప్ది బెత్సైదా అనే ఊరు వచ్చాడు. ఫిలిప్ని అడుగుతున్నాడు, ఫిలిప్ 5,000 మంది పురుషులు కనిపిస్తున్నారు కదా, వీళ్ళకి నువ్వే భోజనం పెట్టాలయా అన్నాడు. ఫిలిప్ దెబ్బకు బెత్తరపోయాడు. ప్రభువా ఎక్కడ పెడతానయ్యా, 200 దేనారాలు కూడా సరిపోవన్నాడు. 200 దేనారాలు అంటే ఈరోజు ఎంతనా? 200 దేనారాలు అంటే ఈరోజు విలువ అమ్మ, ఈరోజు విలువలో ఒక రకంగా చెప్పాలంటే 2 లక్షలు. అంటే ఫిలిప్ వీళ్ళందరిని చూసి, ప్రభువా ఇంతమందికి
2 లక్షల డబ్బులు నా దగ్గర ఉన్న నేను. అక్కడ ఒక మాట రాశాడు ప్రభు, యోహాన్ భక్తుడు 6వ అధ్యాయంలో ఏమని రాశాడంటే, యేసు ప్రభు వారు తాను ఏమి చేయనై ఉన్నాడో ఎరిగి ఫిలిప్ని అడిగాడంట. అంటే ఫిలిప్ని టెస్ట్ చేస్తున్నాడు. ఎందుకు టెస్ట్ చేస్తున్నాడో మనం చూద్దాం తర్వాత. ఓకే, ఇప్పుడు మన పాఠం ఏమిటంటే, ఆయన ఈ సముద్రం మీద నుంచి దాటి ఏ ఊరు వచ్చాడు? దెకపొలి అనే ప్రాంతానికి వచ్చాడు. గెరాసెనుల దేశంలో దెకపొలి అనే ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతంలోకి రాగానే ఇద్దరు అని మత్తయి భక్తుడు రాశాడు, ఒక్కరు అని మార్కు దైవభక్తుడు రాశాడు. మత్తయి సువార్తలో మీరు గమనిస్తే కానీ ఇద్దరు అనే మాటని మనం చూడగలం. మత్తయి సువార్త చూస్తారన్నా 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. 8:18 మత్తయి సువార్త. మత్తయి సువార్త 8:38. ఓకే, సారీ, మత్తయి 8, ఎస్ 28. ఎస్, గెదరేనుల దేశానికి చేరగా. క్షమించండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనాన్ని అన్న చదువుతున్నారు. చదవండి అన్న, గట్టి చదవండి. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ మత్తయి ఏమన్నాడు? ఇద్దరు అన్నాడు. ఇప్పుడు మార్కు 5:1లో, లూకా 8:26లో కూడా ఇదే ఘట్టం ఉంటుంది. మనం మార్కు చూద్దాం ఎగ్జాంపుల్కి. మార్కు దైవభక్తిని సువార్త 5:1 కదన్నా. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడాను. అవంతే, ఇక వాడిని ప్రభు స్వస్థపరిచాడు. ఇప్పుడు ఇద్దరా ఒకళ్ళ? యాక్చువల్గా మత్తయి భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఇద్దరు ఉన్నారు కానీ ఒకడు మాట్లాడుతున్నాడు. అదనమాట. అపవిత్రాత్మ పట్టిన వాళ్ళల్లో ఇద్దరున్నారు. ఆయన సముద్రం దాటి అక్కడికి వెళ్ళగానే ఇద్దరూ కనిపించారు, ఇద్దరూ ఎదురుపడ్డారు. కానీ ఒకడు మాత్రం మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్నోడి రికార్డు కొందరు రాశారు. దాని ఉదాహరణలు మనం ఆల్రెడీ మన అపోస్తుల కార్యాల గ్రంథం ధ్యానం చేసేటప్పుడు, సమాధి తెరవబడినప్పుడు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఎంతమంది దేవదూతలన్నా కనిపించింది? ఎంతమంది దేవదూతలమ్మా? ఇద్దరు దేవదూతలు. కానీ మాట్లాడింది ఎంతమంది? ఒకే దూత మాట్లాడాడు. కాబట్టి కొందరు కాన్వర్జేషన్ చేసే పర్సన్ యొక్క రికార్డ్ని రాస్తారు, కొందరేమో విజిబిలిటీ, చూసినటువంటి వివరాలని కొందరు రాస్తారు. కాబట్టి మత్తయి భక్తుడు ప్రత్యేకంగా కనిపించిన దృశ్యాన్ని రాస్తున్నాడు. మార్కు దైవభక్తుడు పేతురు ద్వారా విని ఆయన చేసిన సంభాషణని హైలైట్ చేయటం కోసం భక్తుడైనటువంటి మార్కు ఆయన ఒక్కడే మాట్లాడుతున్న దృశ్యాన్ని ఆయన రాశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ గెరాసెనుల దేశానికి లేకపోతే దెకపొలి ప్రాంతానికి ప్రభువు రాగానే ప్రభుని ఆ వ్యక్తులు ఎదుర్కొన్నారు. ఇందులో కూడా 1-2 ఆత్మీయమైన పాఠాలని మనం అర్థం చేసుకోవచ్చు. అన్న, ఎంతమంది ఉన్నారన్నా వీళ్ళు? గెరాసెనుల దేశంలో వీళ్ళందరూ ఉన్నారు కదా. ప్రభువు ఈ గెరాసెనుల దేశానికి వచ్చి ఆయన వారిని, దయ్యము పట్టిన వారిని ప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచాడు, స్వస్థ చిత్తులుగా చేశాడు. ఇక్కడి నుంచి ఆయన ఎలా స్వస్థపరిచాడో ఆ వివరాలు రికార్డు మనకుంది కదా. ఎలా స్వస్థపరిచాడంటే ఆయన, మీరు ఆ రికార్డు అంతా కిందకి చదువుకుంటూ పోతే అక్కడ పందుల మంద ఒకటి ఉంది. ఆ పందుల మందలోనికి ప్రభు ఆ దెయ్యాలను ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ఆ పందుల మంద ఆ ప్రపాతంలోకి, లేకపోతే ఈ సముద్రంలోకి అని చెప్పుకోవచ్చు, లేదా వేరే ఇంకేదైనటువంటి అక్కడ ఉన్న వాటర్లోనికి ఆ పందుల మంద వెళ్ళి ఊపిరి తిరగక చచ్చిపోయింది.
అప్పుడు ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు వచ్చి ప్రభుని ఏమన్నారు తెలుసన్నా? ఏమన్నారు? వెళ్ళిపోయా మా ఊరు వదిలి అంటున్నారు. అప్పుడు ప్రభు ఈ ఊరు వదిలి దెకపొలి ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారన్నా? మళ్ళీ వెనక్కి వచ్చాడు. గలిలయ ప్రాంతానికి వెనక్కి వచ్చారు ప్రభు. ఏ ఊరికి వచ్చాడు అని రాయలేదు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఊరికి స్పెసిఫిక్గా ఈ ప్రాంతానికి వచ్చాడు అని ఏ భక్తుడు రాయలేదు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ కపెర్నహూము లేక గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రాముఖ్యమైన స్థలానికి వచ్చాడు. ఇక్కడికి రాగానే ఆయన్ని రిసీవ్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరాళ్ళు అన్న? ఎవరున్నారు సిద్ధంగా? మీరు చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం. వెరీ గుడ్. 21వ వచనం చదువుతారా? 5:21 మార్క్స్ వార్తలో. యేసు మరలా దోణి ఎక్కి అందరికి వెళ్ళినప్పుడు బహు జనసమూహము ఆయన వద్దకు కూడి వచ్చి యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయూరు అను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా. చాలన్నా. లూకా భక్తుని ఏం రాశాడో మనం చూద్దాం. 8వ అధ్యాయం 40వ వచనం చదువుతారా? లూకా భక్తుని యొక్క సువార్త 8వ అధ్యాయం 40వ వచనాన్ని మనం చూద్దాం. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. పైన ఏమన్నాడు? చాలు చాలు. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. ఇప్పుడు మనం చదివామే 8వ అధ్యాయం 35 చూస్తే 35 జనులు జరిగిన దానిని చూడవెళ్ళి. ఏం జరిగిందంటే సేనాదయ్యం బట్టినోడు స్వస్థపరచబడటం, ఆ పందులన్నీ వెళ్ళి నీళ్లల్లో చిక్కుకోవటం, చచ్చిపోవటం, ఈ జరిగిన విషయాలన్నిటినీ చూడటానికి జనులు వెళ్ళారు. వెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడి, అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగో స్వస్థత నొందినో జనులకు తెలియచేయగా. 37, 38 చదవండి అన్న. గెరాసీనుల ప్రాంతంలో నుండు జనులందరూ బహు భయక్రాంతులైరు కనుక తమ్మును విడిచి పొమ్మని ఆయనను విడిచి పొమ్మని ఆయన్ని వేడుకున్నారు. అప్పుడు ఆయన్ని విడిచి పొమ్మన్నప్పుడు 40వ వచనం, జన సమూహం ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. ఆయన కొరకు ఎదురు చూచుచుండెను కదా. చాలన్నా. ఇప్పుడు ప్రభు వారు అక్కడి నుంచి వచ్చి ఏం చేశాడన్నా? 41 అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయూరు అని ఒకడు వచ్చి, యాయూరు అనే ఒక ఆయన వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావసిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. థ్యాంక్ యూ అన్న. ఆయన వెళ్తూ ఉండగా 43వ వచనంలో, ఆయన వెళ్తూ ఉండగా 12 ఏళ్ల నుంచి రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన యొద్దకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఇది అయిపోయిన తర్వాత 49 ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. అయినా కానీ ప్రభు వెళ్ళి ఆ యాయీరు కుమార్తెను ప్రభు స్వస్థపరిచాడు. మీకు అర్థమైందా? సీక్వెన్స్ అర్థమైందా? మళ్ళీ చెప్తాను. చూడండి, ప్రభు ఈ సముద్రాన్ని దాటి దెకపొలికి వచ్చాడు. ఇద్దరిని ప్రభు స్వస్థపరిచాడు. వాళ్ళల్లో ఒకడు, నీ పేరేంట్రా అని అడిగితే ఏమని చెప్పాడు? సేన అని చెప్పాడు. సేన అంటే దాని అర్థం అనేక సమూహాలు. వాడిని ప్రభు గర్దించి, దయ్యములను గర్దించి ఆ ఇద్దరిని ప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. జనాలు వచ్చి చూసేటప్పటికే ఒకడు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉండటం,
వాడు ప్రభుని, అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను అని ప్రభువుకు చెప్పటం, ఈ దృశ్యాన్ని ప్రజలు చూసి ప్రభుతో ఏమన్నారు? అయ్యా నువ్వు మా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయా అన్నారు. అప్పుడు ప్రభు వెంటనే దెకపొలి గ్రామం నుంచి ప్రయాణం చేస్తూ సముద్రం మీద నుంచి ఎక్కడికి వచ్చారు? గలిలయ ప్రాంతానికి రివర్స్ వచ్చాడు, వెనక్కి వచ్చాడు, రిటర్న్ వచ్చాడు. ఇక్కడ రిటర్న్ రాగానే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒకళ్ళేమో వెళ్ళిపో మా ఊరు నుంచి అంటున్నారు, ఇంకొకళ్ళు ఏమంటున్నారు? అయ్యా ప్లీజ్ మా దగ్గరికి రాయ్యా అంటున్నారు. మొత్తానికి ప్రభు ఈ ప్రాంతానికి రాగానే ఎదురు చూస్తున్న బ్యాచ్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? సమాజ మందిరపు అధికారి యాయీరు ఆయన పేరు. ఆయన ఏ సమస్యతో ఉన్నాడంటనా? వాళ్ళ చిన్న అమ్మాయి, ఎంత వయసు? 12 సంవత్సరాల అమ్మాయి కూతురు. అంటే యాయీరు కుర్రోడా ముసలోడా? నేను కుర్రోడినా ముసలోడినా? 16 సంవత్సరాల కూతురు ఉంటేనే మనం ఏమంటాం? కుర్రోళ్ళం. యాయీరుకి ఎంత చిన్న కూతురన్నా? 12 సంవత్సరాల కూతురు ఉంది. అంటే యాయీరు కూడా ముసలోడేం కాదు. పైగా ఈయన ఏ అధికారి అంటనా? సమాజ మందిరం అంటే యూదుల సమాజ మందిరం. సాధారణంగా ఎవరుంటారు సమాజ మందిరం అధికారి? లర్న్డ్ ప్రొఫెసర్ ఉంటాడు, స్కాలర్లీ ప్రీస్ట్ ఉంటాడు. అంటే దైవవాక్యాలు బాగా తెలిసినాడు. ఇలాంటి వ్యక్తి యేసయ్య వారి కోసం నిలబడి ఏమంటున్నాడు? అయ్యా 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 మా ఇంటికి రాయ్యా, నా కూతురు చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంది అన్నాడు. ప్రభు ఏం చేశాడమ్మా? యాయీరింటికి వెళ్ళటానికి వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో వెనక వైపు నుంచి ఒక సోదరి వచ్చింది. ఆమె కూడా యంగ్ లేడీనే, యవ్వనస్తురాలే, వయసులో ముసలామేం కాదు. ఆమె చాలా దినాల నుంచి అంతర్గతంగా ఆమె సీక్రెట్ లైఫ్లో రోగంతో ఉంది. చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, స్వస్థత కలగల. ఆమె ఏమనుకుంది? వెనక నుంచి వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగు ముడితే చాలు నేను, వావ్ ఎంత గొప్ప వ్యక్తి కదా. ఆమె ముట్టుకుంది, వెంటనే స్వస్థత పొందింది. ఆమెకు తెలిసిపోయింది నేను బాగయ్యానని. ఆమె సీక్రెట్గా వచ్చింది, సీక్రెట్గా వెళ్ళిపోవాలి అనుకుంది. అనగానే ప్రభు ఆగిపోయాడు. ఎక్కడికి వెళ్తా ఆగిపోయాడమ్మా? యాయీరు ఇంటికి వెళ్తా ఆగిపోయాడు. యాయీరు గుండెలో ఏమనిపించి ఉంటుంది? మీరు ఇలా అర్థం చేసుకోవాలి వాక్యం. యాయీరు కుమార్తె లేచింది అది కాదు. యాయీరు హడావిడిగా వచ్చాడు, ఎమర్జెన్సీ. ప్రభువా మా అమ్మాయి బాగలేదు, చచ్చిపోబోతుందయ్యా, తొందరగా రాయ్యా అని యాయీరు పట్టుకొని ప్రభువుని తీసుకొని వెళ్తున్నాడు. దారి మధ్యలో ఏమైంది? ఎవరో ఒక ఆవిడ వచ్చి ప్రభువుని ముట్టుకుంది, ఆమె కూడా బాగైంది. వావ్ చాలా సంతోషం. కానీ ప్రభు ఏం చేశాడు? ఆగిపోయాడు. ఆగిపోయి అటు ఇటు చూస్తున్నాడు. ఎవరు నన్ను ముట్టుకున్నారు అన్నాడు. అనగానే శిష్యులు ఏమన్నారు? ప్రభువా ఏమంటున్నావయ్యా, నీ చుట్టూ నీ మీద ఎంతో మంది పడుతున్నారు కదా, నీ బట్టలు పట్టుకుంటున్నారు, నీ మీద తగులుతున్నారు, నువ్వు ప్రత్యేకంగా అలా అడుగుతున్నావు ఏంటంటే? లేదు లేదు, ప్రభావము నాలో నుండి. వావ్. నేను ఇలా ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ నేటి దినాల్లో సేవకులు, బోధకులు, విశ్వాసులు, దేవుని పిల్లలని చెప్పుకునే వాళ్ళ జీవితాల్లో ప్రభావం లేదయ్యా, నాలో కూడా లేదయ్యా. మమ్మల్ని తాకేవాళ్ళు, మమ్మల్ని ముట్టేవాళ్ళు, మనలో నుంచి ప్రభావం వెళ్ళాలి, అనేకులు బాగవ్వాలి, అనేకులు దీవించబడాలి. లెట్ దేర్ బి పవర్ ప్రిసీడ్ ఫ్రమ్ అస్. దేవునిలో నుంచి ప్రభావం వెళ్ళింది. అలా ప్రార్థన చేస్తున్నా, మీరు కూడా చేయండి. ప్రభువా నా జీవితంలో నుంచి ప్రభావం బయలు వెళ్ళాలి. ఆగిపోయాడు ప్రభు. ఇప్పుడు యాయీరు ఏమనుకుంటున్నాడంటే, ఇది ఎక్కడ్రా బాబు, లేట్ అయిపోతే నా కూతురు ఏమైపోయింది అనుకుంటూ నేను నిలబడ్డా టెన్షన్గా. ప్రభువా తొందరగా పోదయ్యా. కానీ ప్రభు అడుగుతున్నాడు. ఆమె పాపం భయంగా ఎక్కడి నుంచి వచ్చిందో రహస్యంగా వెళ్ళిపోదాం అనుకుంది. హడావిడిగా ప్రభు ముందుకు వచ్చి అయ్యా నేనే అని చెప్పింది. ప్రభు కుమారి అన్నాడు కదా, నీ శాంతి నెమ్మదితో వెళ్ళమ్మా అని ప్రభు చెప్పాడు. ఈలోపు ఇంకొకడు వచ్చాడు. ఎవరొచ్చారు? యాయీరు ఇంటి దగ్గర నుంచి ఇంకొకడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.
ఈ కాన్వర్సేషన్ అంతా జరుగుతూ ఉండగానే యాయిరు గుండెల్లో టెన్షన్ పడతా ఉండుంటాడు. ఈ లోపు రానే వచ్చాడు. వాడు వచ్చి ఏం చెప్పాడు? అయ్యగారు, అమ్మాయి చచ్చిపోయిందండి, ఇంకా బోధకుడిని టెన్షన్ పెట్టబాకు, లెట్ హిమ్ గో బ్యాక్. ఇప్పుడు మీరు యాయిరు ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు? అన్నా చెప్పండి. ఆమెను పట్టుకొని కొడతారంట, నీ వల్ల లేట్ అయింది. ఎవరా ఎందుకు ముట్టుకున్నావమ్మా, అసలు దారి మధ్యలో ఆయన వచ్చిన తర్వాత చేయాలి కదా. కరెక్టే, దట్ ఈజ్ రైట్. ఇప్పుడు ప్రభు అమ్మా కదా 4 ఇంతకీ ప్రభు అన్నాడు, యాయిరు భయపడబాక, నమ్మిక ఉంచావు కదా, నమ్ముతానే ఉండు, భయపడబాకు అని చెప్పాడు. అని చెప్తే యాయిరు మరి ఏమనుకున్నాడు ఏమో, ప్రభు సరేనయ్యా. వెళ్ళారు కదా, ప్రభు యాయిరు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఇంటి దగ్గర సినారియో ఎట్లా ఉందన్నా? స్వస్థపరచటానికి ఆస్కారం లేనట్టుగా ఆ అమ్మాయినేమో ఇంట్లో పెట్టారు, డెడ్ బాడీని. బయట అందరు కూర్చొని ఏం చేస్తున్నారు? గొల్లుమని ఏడుస్తున్నారని రాశాడు భక్తుడు. గొల్లుమని. ఎందుకంటే చిన్న పిల్లలు చనిపోతే చాలా దుఃఖం ఉంటుంది కదా, భయంకరంగా ఏడుస్తున్నారు. ఏడుస్తూ ఉంటే ప్రభు ఏమన్నాడు? ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అన్నాడు. విశ్వాసుల్ని ప్రభు వాళ్ళు అంటాడనమాట, వీళ్ళు నిద్రపోతున్నారు, లేస్తారు, వీళ్ళు చనిపోలేదు అంటాడు. అలా ప్రభు అంటే అప్పుడు దాకా గొల్లుమని ఏడుస్తున్న వాళ్ళందరూ ఏం చేశారంట? చదివారమ్మా? నవ్వుకున్నారంట. ఈ మాట చెప్తా నేను మొన్న మా చిన్నప్పుడు ఒక ఆంటీ ఉండేది. ఆమె చెప్తా నరేషన్, ఆమె ఒంటరిగా ఉంటారు, ఆమె సరదాగా బాగా ఏదైనా విషయాలు ఆవిడ శ్రమలు అవి చెప్తా భయంకరంగా ఏడ్చేది. మేము ఇంత బుడ్డ పిల్లలుగా ఏంటా ఉండేవాళ్ళం. ఏంటా ఆమె ఏడుస్తూ ఉంటే మాకు కూడా దుఃఖంగా అనిపించేది, అయ్యో అనిపించేది. అట ఏడుస్తా చెప్తా సడన్గా నవ్వేది గట్టి. ఆమె వర్షన్ వెంటనే మారిపోయి ఏదో ఒకటి సందర్భం చెప్పి గట్టిగా. అప్పుడు మాకు అనుమానం, ఏమో నిజంగా ఏడుస్తుందా, అసలు ఏమో దుఃఖం నిజమా, లేకపోతే ఏమో అట్లాగా. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఏడ్చేది. కొందరికి అట్లాగా ఫ్లక్చువేషన్ ఉండొచ్చు. కానీ ప్రభు అన్నాడు, అపహసించే వాళ్ళని దారివ్వమన్నాడు. లోపలికి వెళ్ళాడు, యాయిర్ని పిలిచాడు, చిన్న పిల్లని పట్టుకొని ఏమన్నాడు? అరామిక్ భాషలో ప్రభు చెప్పాడు. అరామిక్ అంటే ఆ రోజుల్లో ప్రభు మాట్లాడే భాష ఏంటిది బాబు? అరామిక్ భాష, సిరియన్ల భాష. ఆ పదాలు చెప్తారా? తలి తాకుమి అంటే చిన్నదానా లెమ్ము అనగానే ఆ చిన్నమ్మాయి ఏం చేసింది? చక్మని లేసింది, రోగం పోయింది. ప్రభు అన్నాడు, భోజనం పెట్టండి, ఆ అమ్మాయిని బాగైపోయింది అన్నాడు. ఈ 4 అద్భుతాలు ఆయన చేశాడు. ఒకటి, సముద్రం మీద గాలిని గర్దించాడు. 2, దురాత్మ పట్టిన వాడిని స్వస్థపరిచాడు. 3, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన సోదరిని బాగు చేశాడు. 4, చచ్చిపోయిన యాయిరు కుమార్తెను ఆయన లేపాడు. ఒకటి, ప్రమాదాల మీద ఆయన శక్తివంతుడు అని నిరూపించాడు. ప్రమాదాలంటే తుఫాను మీద, కెలామిటీస్, వాటిని మీద నాకు అధికారం ఉంది, ఐ కెన్ కంట్రోల్ ఇట్, ఇట్ ఈస్ ఆల్ అండర్ మై అథారిటీ అని నిరూపించటానికి ఆయన గాలిని, సముద్రాన్ని గర్దించాడు. 2వది, అపవిత్రాత్మల మీద నాకు అధికారం ఉంది అని చూపించటానికి దెకపొలి గ్రామంలో సేన అనే దయ్యం పట్టిన వాడిని ప్రభు స్వస్థపరిచాడు. 3వది, రోగాల మీద నాకు అధికారం ఉంది అని చెప్పటానికి 12 సంవత్సరాల నుంచి రోగగ్రస్తమైన సోదరిని ఆయన బాగు చేశాడు. లాస్ట్లో మరణం మీద కూడా నాకు అధికారం ఉంది అని చెప్పటానికి తలి తాకుమి అని యాయిరు కుమార్తెను ఆయన లేపాడు. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ దెకపొలి గ్రామంలో సేన అనే దయ్యం పట్టిన వాడి జీవితంలో మనం 3 పవర్స్ని చూస్తాం, 3 ఫోర్సులు చూస్తాం. నంబర్ 1, ఫస్ట్ పవర్
దట్ ఈస్ వర్కింగ్ ఆన్ ఎ పర్సన్. ఒక వ్యక్తి మీద, ఆ సేన అనే దయ్యం పట్టినోడి మీద 3 పవర్స్ ఉన్నాయి. ఒకటి, సాతానుడి శక్తి పనిచేస్తుంది వాడి మీద. 2, సమాజం వాళ్ళు కూడా పనిచేస్తున్నారు వాడి మీద. 3, రక్షకుడు వచ్చి వాడి మీద ఆయన శక్తిని చూపించాడు. ఇప్పుడు మీరు చెప్పండి, సాతానుడి యొక్క శక్తి వాడిని ఏం చేసింది? సేన అనే దయ్యం పట్టిన ఆ ఇద్దరిని సాతానుడు యొక్క శక్తి ఏం చేసిందన్న? సాతానుడికి ఒక పేరుంది కదా, వాడు దొంగయు, తర్వాత దోచుకుని వాడును, తర్వాత నరహంతకుడు అని వాడి గురించి రాయబడింది. సాతానుడు ఒక వ్యక్తి జీవితంలో పనిచేస్తే వాడు దొంగతనం చేస్తాడు. బట్టలు లేవంట వాళ్ళకి కదా, వస్త్రములు లేవు, కుటుంబం లేదు, ఆ తర్వాత తిండి లేదు, అన్నీ దోచుకున్నాడు. ప్రేమ దోచుకున్నాడు, సంతోషాన్ని దోచుకున్నాడు, ఫ్యామిలీని దోచుకున్నాడు, డబ్బులు పోయినాయి, బట్టలు లేవు. కొల్లపోయిన వ్యక్తుల్లాగా సమాధుల్లో ఉన్నారు. నరహంతకుడు, చంపటానికి వాళ్ళని ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే సమాజం కూడా పనిచేస్తుంది వాళ్ళ మీద. సమాజం ఏం చేసిందంటనా? ఏం చేసిందమ్మా? సంకెళ్ళేశారంట. సమాజం ఎప్పుడు మనకేం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుందన్నా? బిగిస్తుంది మనల్ని. కులం ఒక సంకెళ్ళు, ఇంకా చెప్పండి, ఆచారం ఒక సంఖ్య, ఇంకా